ఎంఆర్పిస్ అంటే మాదిగలు, మన సోదరులు అన్నట్టుగా ముస్లిం వాడలు మాదిగ పల్లెలు కొంత దగ్గర ఉంటాయనేది వాస్తవం. ఈ సమాజంలో ఎక్కువ వివక్షకు గురవుతున్న వాళ్ళు ఎవరు? ఎక్కువ పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు? సమాజంలో వీళ్ళని ముట్టుకోవద్దని అంటే ఎవరిని ముట్టుకోవద్దనే వాళ్ళు మాదిగల్లే. అంటే ఈ సమాజం చేత వివక్షత గురైన వాళ్ళం, మనుషులుగా కూడా చూడడానికి నిరాకరించబడ్డ వాళ్ళం. మా ఊర్లో మా ఇంట్లో నుంచి మేము రోడ్డు మీదకి వచ్చి బయటకు వస్తే పశువులను కొట్టుకొచ్చేటోళ్ళు, పశువులు తోలుకొచ్చేటోళ్ళు, చేతి మీద పశువుల శరీరం మీద చేతులేసి తోలుకొచ్చేవాళ్ళు. మేము ఎదురు వస్తుంటే మాత్రం మమ్మల్ని చూసి దూరం పెట్టేవాళ్ళు. వాళ్ళు పశువుల మీద చేసుకొని వస్తారు, మేము ఎదురుపడదామనుకో మేము తాకుతామేమో అని చెప్పి వాళ్ళు ఇంకా కొంత దూరం పోయేవాళ్ళు, లేదా వాళ్ళు కొంత దూరం పోండి అని అంటే మేము కూడా దూరం ఉండేవాళ్ళు, మాకు తెలియదు అప్పుడు. అంటే ఈ సమాజంలో పశువుల కంటే హీనంగా చూడబడ్డ సామాజిక వ్యవస్థ అట్లా నడిపింది. ఆ బాధ, ఆ పెయిన్ ఎవరికి ఉంటుందంటే యాక్సిడెంట్ గురై కాలు రెక్కలు ఇరిగిన వాళ్ళకు అప్పుడు బాధ పెయిన్ తెలుస్తుంది, చూసిన వాళ్ళకి తెలియకపోవచ్చు. వివక్షత అంటే ఏందో వివక్షత గురైన వాళ్ళకి తెలిసినంత బయట ఉన్న వాళ్ళకి తెలియదు. పెయిన్ కదా. ఎవరు ఎట్లున్నా మన దగ్గర ఒక సమస్య ఎదురైందంటే వాళ్ళు ఏ కులం ఏ మతం అనేది చూడకుండా మనం కనుక మన బాధ్యత తీసుకోగలిగితే ఆపద ఉన్న వాళ్ళు, కష్టం ఉన్న వాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు నీ కులమేంది మతం ఏంది అని చూడకుండా వాళ్ళ సమస్యల పట్ల స్పందిస్తే చాలా గొప్ప పాత్ర పోషించిన వాళ్ళు అవుతాం అందరం. వాస్తవానికి ఇవాళ ప్రపంచంలో మీరు ఎక్కడన్నా చూడండి 2 ఆసుపత్రులు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులు, 2 ప్రైవేట్ ఆసుపత్రులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీరు ఎప్పుడు పోయి చూడండి అందరు మన పేద వర్గాలే కనిపిస్తారు. వాళ్ళు ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, మైనార్టీలా, ఓసీలా కాదు, ఎందులో ఉన్న పేదలు అక్కడ కనిపించేవాళ్ళు. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి చూడండి, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి చూడండి, అక్కడ ఈ పేదలు అక్కడ కనిపించారు. మళ్ళా ధనికులు ఇక్కడ కనిపించారు, పేదలు అక్కడ కనిపించారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక రకమైన వైద్యం, డబ్బులు లేని వాళ్ళకు ఒక రకమైన వైద్యం, ఇట్లా జరుగుతున్న కాలం కదా. నాకు తెలిసి ప్రపంచంలో ఇప్పటికి అట్లనే ఉన్నది, భారతదేశం అవతల ఇప్పటికి అట్లనే ఉన్నది, భారతదేశంలో చాలా రాష్ట్రాలు అట్లనే ఉన్నది. కానీ తెలుగు రాష్ట్రాల వల్ల ప్రతి పేద కుటుంబం, నువ్వు ఏ మతం ఏ కులం అని కాదు కానీ ప్రతి పేద కుటుంబం ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని లక్షల రూపాయల వైద్యం కార్పొరేట్ ఆసుపత్రులు పొందుతున్నారు. వైద్య రంగంలోనే మార్పు, వైద్య విధానంలోనే మార్పులు వచ్చేసినాయి. ఇవాళ నువ్వు నిమ్స్కి వెళ్ళు, నువ్వు కేర్కి వెళ్ళు, నువ్వు అపోలోకి వెళ్ళు, నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆరోగ్యశ్రీ వార్డులు ఉంటాయి. ఒకనాడు ఆ ఆసుపత్రులు అంటేనే అది మనకి కావనుకున్న సమాజం ఇవాళ ఆ ఆసుపత్రులకు వెళితే ఒక కార్డు చూపెడితే నేను జాయిన్ చేసుకుంటాను. ఆరోగ్యశ్రీ వార్డులో 10 లక్షలు 20 లక్షలు అయినా సరే ఖర్చు పెట్టి వైద్యం అందించే కాడికి వచ్చేసాను. ఈ సమస్య పరిష్కారం ప్రపంచంలో జరగలేదు కానీ ఇక్కడ జరిగింది. అంటే పేదవాళ్ళు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితులు కల్పించింది మాత్రం ఒక ముస్లిం బిడ్డ సమస్యను ఆసరి చేసుకొని ఎంఆర్పి చేసిన ఉద్యమం ఇది విషయం.